Myself, Praveen, working as a lecturer in Commerce Department for CRD College for Women. Now I am going to the subject Business Organization and Management, BOM, BCom, first year, first semester subject for all BCom students. Now the topic is Principles of Organization. And now I want to deal with Unit 5. Now I am going to the topic Principles of Organization. సంస్థ యొక్క సూత్రాలు. Some of those principles are discussed as follows. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ని మనం ఈ క్రింది విధంగా మనం డిస్కస్ చేశారు. దాంట్లో మొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్ సూత్రం అన్నమాట. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ద ఎంటర్ప్రైజ్ షుడ్ సెట్ అప్ సర్టెన్ ఎయిమ్స్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ విచ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ షుడ్ వర్క్. A common goal so devised for the business as a whole, and the organization is set up to achieve that goal. In the absence of a common aim, various departments will set up their own goals, and there is a possibility of conflicting objectives for different departments. So there must be an objective for the organization. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఏం చెప్తుందంటే, మనకి ఆబ్జెక్టివ్ సూత్రం అనేది మనకి ప్రతి ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. ఇలా ప్రతి ఆర్గనైజేషన్లో కూడా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి అవి పనిచేయడానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే, మనకి ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా ఒక కామన్ గోల్, ప్రతి ఆర్గనైజేషన్కి కూడా ఒక కామన్ గోల్ అనేది ఉండాలన్నమాట. అంటే ఆర్గనైజేషన్ మొత్తం కూడా ఒక కామన్ గోల్ పెట్టుకొని పనిచేయాలి. అంతేగాని అలా ఎప్పుడైతే ఈ కామన్ గోల్ అనేది లేదో, ప్రతి ఆర్గనైజేషన్కి ఒక ఉమ్మడి లక్ష్యం అనేది లేనప్పుడు ఏమవుతుందంటే, ఎవరికి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ గోల్స్కు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ అనేది కామన్ గోల్ పెట్టలేదో, ప్రతి డిపార్ట్మెంటు కూడా వాళ్ళు తమ లక్ష్యాలను వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే కొన్ని మనకి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. అంటే వాళ్ళకి గొడవలు, ఒక్కో డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు అనేవి మనకి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రతి బిజినెస్కి కూడా ఆబ్జెక్టివ్స్ అనేవి, కామన్ ఆబ్జెక్టివ్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలా కాకుండా ఎవరి గోల్స్ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, డిపార్ట్మెంట్కి ఒక్కొక్క గోల్ పెట్టుకున్నారనుకోండి, దానివల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అండ్ దెన్ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్. ద ఆర్గనైజేషన్ షుడ్ బి సెట్ అప్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ బి అసైన్డ్ ఏ డ్యూటీ అకార్డింగ్ టు హిస్ స్కిల్ అండ్ క్వాలిఫికేషన్. The person should continue the same work so that he specializes in his work. This helps in increasing production in the concern. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్ సూత్రం మనం ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క స్కిల్ క్వాలిఫికేషన్ బట్టి మనం వాళ్ళు ఏ పని అయితే చేయగలుగుతారో వాళ్ళకి ఆ పని అనేది మనం కేటాయించామనుకోండి, అప్పుడు ఆ పని వాళ్ళు ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. ఆ వ్యక్తి ఆ పనిలో నైపుణ్యం పొందే విధంగా మనం ప్రణాళిక అనేది రూపొందించాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి
ప్రొడక్షన్ అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దెన్ థర్డ్ principles of coordination. The coordination of different activities is an important principle of the organization. There should be some agency to coordinate the activities of various departments. In the absence of coordination, there is a possibility of setting up different goals by different departments. The ultimate aim of the concern can be achieved only if proper coordination is done for different activities. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆర్డినేషన్, సమన్వయ సూత్రం. మనకి ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా కోఆర్డినేట్ అయ్యి పనిచేయాలి. ఎప్పుడైతే మనం ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఒక కామన్ గోల్ కోసం మనం పనిచేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అయ్యిందో మనకి ఆర్గనైజేషన్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సపరేట్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ గోల్స్ అనేవి వాళ్ళు పెట్టుకుంటారు. దానివల్ల ఈ ఆర్గనైజేషనల్ కోఆర్డినేషన్, ఒక కామన్ గోల్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఎవరి గోల్స్ వాళ్ళు పెట్టుకుంటే ఎంప్లాయీస్ మధ్య కూడా సరైన కోఆర్డినేషన్ లేక వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ ఎంప్లాయీస్ అందరం మధ్య కోఆర్డినేషన్ ఉండడానికి అవసరమైతే ఒక ఏజెన్సీని కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఫోర్త్ ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. The authority flows downward in the line. Every individual is given authority to get the work done. Though authority can be delegated, but responsibility lies with the man who has been given the work. If a superior delegates his authority to his subordinate, the superior is not absolved of his responsibility. Though the subordinate becomes liable to his superior, the responsibility cannot be delegated under any circumstances. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, అధికారం మరియు బాధ్యత యొక్క సూత్రం. మనం ఈ అథారిటీ ఎప్పుడు కూడా అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్కి ఫ్లో అవుతుంది. అంటే సుపీరియర్ నుంచి సబార్డినేట్కి అథారిటీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రతి వ్యక్తికి కూడా పని పూర్తి చేయడానికి ఆర్గనైజేషన్లో అథారిటీ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఆ పైన ఎవరైతే సుపీరియర్ ఉన్నాడో వాళ్ళ యొక్క పనిని పూర్తి చేయడానికి వాళ్ళకి కొన్ని అధికారాలు అనేవి ఇవ్వబడతాయి. ఆ అధికారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద బాధ్యత అనేది ఉంటుంది. మనకు ఓన్లీ అథారిటీ మాత్రమే మన క్రింద సబార్డినేట్కి మనం అథారిటీ చేయగలుగుతాం. నువ్వు ఈ పని చెయ్యి అని అథారిటీ అనేది చేస్తాం. అంతేగాని దానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ సుపీరియర్ మీదే ఉంటుందన్నమాట. మనం సబార్డినేట్కి ఒక పని అప్పగిస్తే ఆ బాధ్యత నుంచి మనం విముక్తి పొందాం. ఓన్లీ అథారిటీ మాత్రమే సబార్డినేట్ మీద వేస్తాం. అంతేగాని ఆ రెస్పాన్సిబిలిటీ అనేది సుపీరియర్ మీదే ఉంటుందన్నమాట. ఆ సబార్డినేటు ఇచ్చిన పనికి తన ఉన్నతాధికారికి బాధ్యత వహిస్తాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతను అప్పగించలేరన్నమాట. ఆ పనికి బాధ్యత వహిస్తాడు తప్ప వాళ్ళ యొక్క బాధ్యతను వేరే వ్యక్తి మీద అప్పగించే అవకాశం అనేది ఉండదు మనకి ఆర్గనైజేషన్. అండ్ దెన్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినిషన్. ద స్కోప్ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి క్లియర్లీ defined. Every person should know his work with definiteness. If the duties are not clearly assigned, then it will not be possible to fix responsibility also. Everybody's responsibility will become nobody's responsibility. The relationship between different departments should also be clearly defined to make the work efficient and smooth. ఈ నిర్వచనం యొక్క సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినిషన్. మనకి అథారిటీ అలాగే రెస్పాన్సిబిలిటీ అనేది మనం స్పష్టంగా నిర్వచించాలి, క్లియర్గా డిఫైన్ చేయాలి. మన ఆర్గనైజేషన్లో ప్రతి వ్యక్తి వాళ్ళు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ పని ఏంటనేది తెలుసుకొని వాళ్ళు వ్యవహరించాలన్నమాట. మన ఆర్గనైజేషన్లో ఎంప్లాయీ అయితే మన యొక్క పనిని మనం తెలుసుకోవాలన్నమాట, మనం ఏ పని చేయాలి. అలాగే వాళ్ళ యొక్క విధులను కూడా స్పష్టంగా కేటాయించకపోతే
బాధ్యత అనేది ఉండదు ఎంప్లాయీస్కి. అందువల్ల స్పెసిఫిక్గా ఎవరి యొక్క విధులు ఏంటి అనేది కేటాయించాలి. ఆ పనిని సమర్థవంతంగా మరియు సున్నితంగా చేయడానికి వివిధ విభాగాల మధ్య సంబంధాన్ని కూడా మనం స్పష్టంగా నిర్వచించాలి. మనం ఆ పని అనేది సమర్థవంతంగా అలాగే స్మూత్గా చేయడానికి డిఫరెంట్ డిపార్ట్స్ మధ్య మన సంబంధాన్ని కూడా మనం స్పష్టంగా మనం చెప్పాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ span of control. Span of control means how many subordinates can be supervised by a superior. The number of subordinates should be such that the supervisor should be able to control their work effectively. Moreover, the work to be supervised should be of the same nature. If the span of control is disproportionate, it is bound to affect the efficiency of the workers because of slow communication with the supervisors. Span of control, నియంత్రణ పరిధి. మనకి ఈ స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే ఒక సుపీరియర్ కింద ఎంతమంది సబార్డినేట్స్ ఉండాలి అనేది స్పష్టంగా తెలియజేయాలి. అలాగే ఈ సుపీరియరు వాళ్ళ పనిని వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తించగలగాలి. ఆ పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆ పని అనేది ఒకే స్వభావంతో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా కంట్రోల్ చేయగలగాలి. సబార్డినేట్స్ తక్కువ మంది ఉన్నారనుకోండి, మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సబార్డినేట్స్ ఎక్కువ మంది ఉంటే మనం సరిగా కంట్రోల్ చేయలేకపోవచ్చు. అందువల్ల ఒక సుపీరియర్ కింద ఎంతమంది సబార్డినేట్స్ ఉన్నారు అనేది క్లియర్గా చెప్పాలి. And then next principle of balance. The principle means that assignment of work should be such that every person should be given only that much work which he can perform well. Some person is overworked and the other is underworked, then the work will suffer in both the situations. The work should be divided in such a way that everybody should be able to give his maximum. ఈ బ్యాలెన్స్ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్, మనం ఆర్గనైజేషన్లో ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు ఏ పని అయితే బాగా చేయగలుగుతారో ఆ పనిని మనం వాళ్ళకి అప్పగించాలి, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇక్కడ కొంతమంది ఎక్కువ పని చేస్తారు, అలాగే మరి కొంతమంది తక్కువ పని చేస్తారు. అలాంటి పరిస్థితులు ఏమవుతుంది, మనకి ఎక్కువ పని చేసే వాళ్ళ మీద బర్డెన్ అనేది ఎక్కువగా పడిపోతుంది, తక్కువ పని చేసే వాళ్ళు ఫ్రీడమ్గా ఉంటారన్నమాట. దానివల్ల పని చేసే వాళ్ళ మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది. అందువల్ల ఈ బ్యాలెన్స్ అనేది మనం పాటించాలి. ఎవరు ఏ పని అయితే బాగా చేయగలుగుతారో వాళ్ళకి ఆ పని అప్పగించి వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ అనేది మనం రాబట్టుకోవాలన్నమాట. ప్రతి ఎంప్లాయీకి వాళ్ళు ఏ పని అయితే బాగా చేయగలుగుతారో ఆ పనిని ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. And then next principle of continuity. The organization should be amendable according to the changing situations. Every day there are changes in methods of production and marketing systems. The organization should be dynamic and not static. There should always be possibility of making necessary adjustments. కొనసాగింపు సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. మనం ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా మన సిచ్యువేషన్స్ని బట్టి ఈ అమెండ్మెంట్స్ అనేవి మనం చేసుకుంటూ ఉండాలి. పరిస్థితులను బట్టి మనం కొన్ని మార్పులు అనేవి చేసుకుంటూ ఉండాలి. మనం ఎవ్రీడే మనకి కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి. ప్రొడక్షన్లో కానీ, మార్కెటింగ్ సిస్టమ్స్లో కానీ, వాటిలో ప్రతిరోజు కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. మనం ఆ మార్పుల్ని అంగీకరించి ఆర్గనైజేషన్లో కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. సిచ్యువేషన్స్ని బట్టి మనం కూడా మార్పులు చేసుకుంటూ ఉండాలన్నమాట. And then next principle of uniformity. The organization should provide for the distribution of work in such a manner that the uniformity is maintained. Each officer should be in charge of his respective area so as to avoid
dual subordination and conflicts. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ, ఏకరూపత సూత్రం అంటారు దీన్ని. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఏంటంటే మనం ఏదైతే సంస్థని కొనసాగిస్తామో ఆ సంస్థ ఈ యూనిఫార్మిటీ అనేది ఉండేలాగా వాళ్ళు బాధ్యత అనేది వహించాలన్నమాట. ప్రతి అధికారి కూడా, ప్రతి ఆఫీసర్ కూడా తన యొక్క ఏరియా, తన యొక్క ప్రాంతానికి బాధ్యత అనేది వహించగలగాలి. అండ్ దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ కమాండ్ యొక్క యూనిటీ సూత్రం. దేర్ షుడ్ బి ఏ యూనిటీ ఆఫ్ కమాండ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఏ పర్సన్ షుడ్ బి ఆన్సరబుల్ టు one boss only. If a person is under the control of more than one person, then there is a likelihood of confusion and conflict. He gets contradictory orders from different superiors. This principle creates a sense of responsibility to one person. The command should be from top to the bottom, from making the organization sound and clear. It also leads to consistency in directing, coordinating and controlling. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్ మన ఆర్గనైజేషన్లో పనిచేసే వ్యక్తులందరి మధ్య యూనిటీ అనేది ఉండాలి, ఐక్యత అనేది ఉండాలి. అలాగే ఒక వ్యక్తికి ఒక సుపీరియర్ మాత్రమే ఉండాలన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తికి ఒకరికంటే ఎక్కువ మంది నియంత్రణలో ఉంటే మనకు ఆర్గనైజేషన్లో గందరగోళం, అలాగే కొన్ని సంఘర్షణలు, కన్ఫ్యూజన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. అతను వివిధ ఉన్నతాధికారుల నుంచి విరుద్ధమైన ఆదేశాలను పొందగలుగుతాడు. ఇక్కడ ఎక్కువ మంది ఒక వ్యక్తి మీద 2-3 సుపీరియర్లు ఉన్నారనుకోండి, అక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ సుపీరియర్స్ డిఫరెంట్ ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ ఎంప్లాయీ కన్ఫ్యూజన్లో ఉండి సరిగా పని అనేది చేయలేడనమాట. అతని యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఎక్కువ మంది సుపీరియర్స్ ఉండటం కూడా మనకే ప్రాబ్లమే ఆర్గనైజేషన్లో. ఓకే, థ్యాంక్ యూ ఆల్.